ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా. భగవద్గీత, జై జై గీత, భగవద్గీత. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. పుల్వామా మన వీరులకి జోహార్, జోహార్. పుల్వామా మన వీరులకి జోహార్, జోహార్. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, जय जवान, जय किसान. इस देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा, देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा. భారత్ మాతాకి జై. ఈరోజు ఫిబ్రవరి 14 భారతదేశంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితం ఈరోజు ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు 40 మంది జవానులు అమరులైనారు. వారిని స్మరించుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్లో కొవ్వొత్తుల ర్యాలీ మా కిషోర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం. నాతో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ముఖ్యంగా మహిళా తల్లులు, యువత, చిన్నపిల్లలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో నిజంగా ఈరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దాదాపుగా 70 సంవత్సరాల పైగా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశ రక్షణ కోసం లక్షల మంది ఈరోజు తమ కుటుంబాలు, తనకు భార్య పిల్లలు వదిలిపెట్టుకొని ఈరోజు దేశం కోసం, రక్షణ కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. వారు నిరంతరం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుంది. ఎందుకంటే భారతదేశంలో నిజంగా ఈరోజు భారతదేశంలో ఉండాలనుకుంటే వందే మాత్రం పాడాల్సిందే అనే నినాదంతో మనం అందరం ముందుకు పోవాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశం ఇంత సురక్షితంగా ఉండడానికి కారణం ముఖ్యం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. 11 సంవత్సరాలుగా ఈరోజు అంటే ఎటు బాంబులు భయం లేకుండా ఈరోజు నిజంగా స్వేచ్ఛగా నివసిస్తున్నామంటే అది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. దయచేసి మనం అందరం కూడా భారతదేశంలో ఉన్న హిందువులందరూ, ముఖ్యంగా భారతదేశ ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఉండి దేశం కోసం, రక్షణ కోసం పనిచేస్తున్న ఈరోజు జవాన్లకు అనుకోండి, నరేంద్ర మోడీ గారిని నిరంతరం మనం వారి నాయకత్వంలో పనిచేసే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈరోజు మంచి అవకాశం, ఈరోజు ఈ ర్యాలీలో అవకాశం కల్పించిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను.